ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన మనస్తత్వాన్ని కలిగి ఉండకూడదు. హల్లెలూయా. అప్పుడు నీవెప్పుడైతే ఇలాంటి మనసు కలిగి ఉంటావో, నాన్న ఎలా ఉన్నాడు, నా తమ్ముడు ఎలా ఉన్నాడు, నా అక్క ఎలా ఉందో, నా చెల్లి ఎలా ఉందని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో, వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, వాళ్ళకి చేయవలసిన సహాయాన్ని కూడా చేయటానికి వెనకడుగేయకుండా ముందుకు ఎప్పుడు వెళ్తావో, నీ ప్రవర్తనని మొత్తము కూడా నీ బిడ్డలు గమనిస్తూనే ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి, అమ్మా తమ్ముడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలమ్మా, ఆ కొడుక నువ్వు మీ అన్నను బాగా చూసుకోవాలని నువ్వు చెప్తూ నువ్వు పాటించట్లేదు అనుకో, వాళ్ళు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు వింటారేమో, కొంత పెద్దయ్యాక ఏమంటారో తెలుసా? నువ్వు మీ అన్నను నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా? నీ చెల్లి బాగోగులు ఎప్పుడైనా నువ్వు చూసావా? ఏ రోజన్నా అత్తని ఇంటికి రమ్మన్నావా అని నిన్నే అడుగుతారు. అడిగి నువ్వు ఏదైతే ఫాలో అయ్యావో, ఏదైతే ముందుకు నడిపింపజేసావో, ఏ విధానం అయితే నువ్వు కలిగినో వాళ్ళు కలిగి ఉంటారు.